సో మీరు రిజైన్ చేశారు. నెక్స్ట్ మీ రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? సో మీ సొంత గూటికి వెళ్ళనున్నారా? సొంత గూటికి వెళ్తాను. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తేయడానికి 99% నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఏదైతే అన్ని సీట్లు గెలిచిందో వాళ్ళు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోండి. నాలాంటి వాళ్ళు ఎంతమంది జాయిన్ అవుతారో చూడండి. బీజేపీ పార్టీని టీఆర్ఎస్ పార్టీని ఫినిష్ చేయడానికి నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. నేను ఒక్కడిని కాదు, నా లెక్క 100 మంది వస్తారు పక్క పార్టీలో. ఎందుకంటే కొంతమందికి డబ్బు కాదు, పదవి కాదు, వాల్యూవే ఇంపార్టెంట్ అంట. మర్యాద దొరకని చోటు చాలా ఎక్కువ రోజులు ఉండలేరు. ఇక్కడ మర్యాద నాకు దొరకలేదు. నాలాగా చాలామంది ఉన్నారు. ఇప్పుడు బయటకు వస్తారు ఒక్కొక్కరు, చూస్తూ ఉండండి. పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ పార్టీకి గట్టి దెబ్బ తగలబోతుంది సికింద్రాబాద్ పార్లమెంట్. సో కాంగ్రెస్ నుండి ఎవరు మిమ్మల్ని ఆఫర్ చేశారు, అలాగే ఆహ్వానించి మీకు ఇచ్చిన మద్దతు ఏంటి? నన్ను ఎవ్వరూ ఆహ్వానించలేదు, నాకు ఎవ్వరూ ఏమీ ఆఫర్లు ఇవ్వలేదు. నా అంతలు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నా ఒక కార్యకర్తగా. సో లోక్సభ టికెట్ కోసమే జాయిన్ అయ్యారంటే దానికి ఏం చెప్తారు? నేను అలాంటిది ఏం లేదండి. నేను చెప్పే కదా, నేను కార్యకర్తలాగా మిగిలిపోవడానికే జాయిన్ అవుతున్నా. పార్టీ ఒకవేళ అవకాశం ఇచ్చిందంటే అది వాళ్ళ డెసిషన్, నాకు సంబంధం లేని ఇష్యూ. వాళ్ళు ఏది చెప్తే అదే అవుతుంది. నేను ఒక కార్యకర్తలాగా మిగిలిపోవాలంటే మిగిలిపోవడానికి నేను రెడీ. నేను నా సైడ్ నుంచి ఏకైక రిక్వెస్ట్ పార్టీకి పెట్టుకునేది ఏంటి అంటే, మా నాన్నగారికి మర్యాద ఇచ్చి ఒక స్టాచ్యూ పెట్టండి అని మాత్రమే. ఒక బీసీ నాయకుడిగా ఆయన 40 ఏళ్ళు కష్టపడి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసింది కాబట్టి దానికి మర్యాద ఇచ్చి ఒక స్టాచ్యూ మాత్రమే నా సైడ్ నుంచి నేను రిక్వెస్ట్ చేసేది, దాని తప్ప ఇంకేం లేదు. సో బీజేపీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉందని చెప్పారు. మరి కాంగ్రెస్లో ఏ గ్రూప్ నుండి మీరు జాయిన్ కాబోతున్నారు? నేను కాంగ్రెస్లో ఏ గ్రూప్ నుంచి జాయిన్ కావట్లేదు, అందుకే కార్యకర్తలాగానే జాయిన్ అవుతున్నాను. కాంగ్రెస్లో ఒకప్పుడు గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి, ఇప్పుడు లేవని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ అయ్యారు అందరిని ఒక తాటిపైన తీసుకుని రావడానికి. ప్రతి క్యాబినెట్ మీటింగ్లో అందరు కలిసే చేస్తున్నారు. ప్రతి డిసిషన్ అందరు కూర్చొనే డిసిషన్ తీసుకుంటున్నారు. వన్ మ్యాన్ ఆర్మీ లాగే ఈడలేదు. పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరు కలిసే తిరుగుతున్నారు. సో అందులో గ్రూప్ రాజకీయాలు కాంగ్రెస్ని ఉట్టిగా బద్నాం చేశారు. గ్రూప్ రాజకీయాలు ఇన్ని ఒకసారి బీజేపీలో ఉన్నోళ్ళకి తెలుస్తుంది గ్రూప్ రాజకీయాలు అంటే అర్థమైంది. కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ కంపేర్ చేసుకుంటే చాలా 100 రెట్లు బెటర్. ఎందుకంటే నేను కాంగ్రెస్లో ఉండి వచ్చినున్నాయి. అలాంటిది గ్రూప్ రాజకీయాలు ఇందులో ఉన్నంత దారుణంగా ఎందులో లేవు. మరికొద్ది నెలల్లో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ హైదరాబాద్ తరఫున ఎక్కువ సీట్లు రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎట్లా ఉండే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ జనరల్ ఎలక్షన్లో గ్రేటర్ హైదరాబాద్లో పరిస్థితి బ్యాడ్గా ఉన్న మాట వాస్తవం. అది టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఏదో జరిగింది. కానీ ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో దాన్ని ఇచ్చే మార్పు చాలా గట్టిగా ఉంటుంది. దాని తర్వాత వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బాగా చేస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.